అందరూ ఉన్నప్పుడేమో ఆయన నన్ను బాగానే చూసుకునేవాడు, కానీ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ నొక్కేవాడు. అప్పుడు నాకు 6 ఇయర్స్. మా మామ ఆ ఏజ్ లో నన్ను అలా చేస్తుంటే నాకు అంతగా ఏమీ తెలిసేది కాదు. ఏజ్ పెరిగే కొద్దీ బ్యాడ్ టచ్ ని ఫీల్ అయ్యేదాన్ని, చిరాకు అనిపించేది. అప్పటి నుంచి ఏ అబ్బాయి నన్ను పట్టుకున్నా షివరింగ్ వచ్చేసేది. 10th అయిపోయింది, ఇంటర్కి వచ్చాను. ఇంటర్మీడియట్ లో ఒక ఫేమస్ కాలేజ్ లో జాయిన్ చేశారు. అక్కడ నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతన్ని చూడంగానే నాకు అతని మీద మంచి ఇంప్రెషన్, ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. మీతో డైరెక్ట్ గా చెప్పాలి అంటే ఫస్ట్ సైట్ లవ్. కానీ అప్పటికే తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసింది. అమ్మాయి కూడా మా కాలేజే. సో నేను దూరంగానే ఉన్నాను, అంటే లవ్ విషయంలో. కొన్ని డేస్ కి ఆ అబ్బాయి నేను క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. ఆ అబ్బాయికి వాళ్ళ లవర్ కి మధ్య క్లాషెస్ వచ్చాయంట. నా వల్ల అయితే కాదు, ఆ అమ్మాయి కొంచెం డేటింగ్ యాప్స్ యూజ్ చేస్తుంటది, సో దాని వల్ల అయి ఉండొచ్చు. అయితే వాళ్ళ బ్రేకప్ తర్వాత నేనే ప్రపోజ్ చేశాను. తనతో ఉంటే చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నా చిన్నప్పుడు జరిగిన దానిని కూడా మర్చిపోయేలాగా చేశాడు. అంత బాగుండేది. అయితే డైలీ పర్సనల్ టైం స్పెండ్ చేద్దాం రూమ్ లో అనేవాడు. మీరే అర్థం చేసుకోండి పర్సనల్ టైం అంటే ఏంటో. నేనైతే ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోలేదని మళ్ళీ అలిగేవాడు. అలాగా రోజులు గడుస్తున్నాయి. నేను కలిసిన ప్రతిరోజు అడిగేదాన్ని, మీ ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటారు అని చెప్పేవాడు. వాళ్ళది కొంచెం పూర్ ఫ్యామిలీ. అప్పుడప్పుడు మనీ అడుగుతూ ఉంటాడు. నేను కూడా తను అడిగిన ప్రతిసారి నా దగ్గర మనీ లేవు అనకుండా ఎంత అడిగితే అంత ఇచ్చేసాను. మనీ విషయంలో బాగా యూజ్ చేసుకున్నాడు. తరువాత చూస్తే మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోరు అని బ్రేకప్ చెప్పేశాడు. ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేశాను కదా, బాధ అనిపించింది. చేసుకుందాం అనుకున్నాను, కానీ మా పేరెంట్స్ వాళ్ళు గుర్తొచ్చి ఆగిపోయాను. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు తను నా లవ్ ని యాక్సెప్ట్ చేశాడు. మళ్ళీ బీటెక్ జాయిన్ అయ్యే ముందు బ్రేకప్ చెప్పాడు. అంటే దగ్గరగా 5 months లవ్ చేసి బోర్ కొట్టానేమో బ్రేకప్ చెప్పాడు. అప్పటికే మనీ విషయంలో బాగా లాగేశాడు. ఇదంతా జరిగాక నాకు మనుషుల మీద విరక్తి వచ్చేసింది.